అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్ళు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలి వస్తే ఎగిరిపోయేటివి, మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్ళు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ. ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం.